వెల్కమ్ టు ఆహార వీధిలో. ప్రతి వారం లాగే ఈ వారం కూడా సరికొత్త ప్లేస్ తో మీ ముందుకు వచ్చేసింది మీ ఆహార వీధిలో. ఇందుకే ఈరోజు మనం ఎక్కడున్నాం తెలుసా అండి? మైత్రివనం దగ్గర ఉన్న సారథి స్టూడియోస్ దగ్గర ఉన్నామండి. మైత్రివనం అంటే ఇక్కడ చాలా మందికి తెలుసండి, ఎందుకంటే ఇక్కడ బోల్డ్ అని హాస్టల్స్, కాలేజెస్, ఎక్కువ క్రౌడెడ్ ప్లేస్ అనమాట. అండ్ సారథి స్టూడియోస్ అంటే బాగా తెలుసు, ఎక్కువగా షూటింగ్స్ జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఈరోజు మన జర్నీ ఇక్కడి నుంచే మొదలవబోతుంది. ఇందుకే ఈరోజు మనం ఎక్కడికి వెళ్తున్నాం తెలుసా అండి? ఇక్కడేనండి, మైత్రివనంలో టిప్సీ టాప్సీ అనే బేకర్స్ ఉంది. ఏంటి పేరు చాలా డిఫరెంట్గా ఉందా? పేరు మాత్రమే కాదండి, అక్కడ దొరికే ఐటమ్స్ కూడా అంతే డిఫరెంట్గా ఉంటాయి అండ్ టేస్టీగా కూడా ఉండిపోతున్నాయి. మనం ఇంకెందుకు ఆలస్యం, ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఒకసారి అక్కడికి వెళ్ళి ఒక లుక్ వేసుకుందామా? పదండి. ఏంటి పదండి అనగానే కార్ ఏది అనుకుంటున్నారా? ఎప్పుడు కారులో వెళ్తే బోర్గా ఉంటుంది కదండి. ఒకసారి మనం కూడా ఏరియాకి వచ్చాం కాబట్టి అలా వాక్ చేసుకుంటూ వెళ్తే ఎలా ఉంటుంది? భలే థ్రిల్లింగ్గా ఉంటుంది కదా. ఆ థ్రిల్ని ఎంజాయ్ చేద్దాం అండ్ దారిలో జరిగేవన్నీ మీకు చెప్తూ ఉంటాను. పదండి. అదండి, చెప్పాను కదా, ఇది సారథి స్టూడియోస్ అనమాట. సో సారథి స్టూడియోస్ నుంచి మన జర్నీ స్టార్ట్ అయింది కాబట్టి నేను ఇక్కడ నుంచి దారిలో జరిగే విశేషాలన్నీ చెప్తూ ఉంటాను. ఇక్కడ ఒక అబ్బాయి వెళ్ళిపోతున్నారు. సో ఇప్పుడు ఏంటంటే ఈ ఏరియా బేసిక్గా చాలా రద్దీగా ఉంటుందండి. మనం ఎప్పుడు కార్లో వెళ్తుంటాం కదా, ఇంత రద్దీ ఏరియాలో మనం కార్లో కనుక వెళ్ళామంటే అన్నీ ఇప్పుడు వన్ వేస్ అయిపోయినాయి కాబట్టి మనకి చాలా కష్టం. సో అందుకని ఏం చేద్దామంటే చక్కగా వాక్ చేసుకుంటూ దారి మధ్యలో జరిగే వింతల విశేషాలు మాట్లాడుకుంటూ వెళ్దాం. సో ఈ ఏరియా కొద్దిసేపు అయితే ఎంత క్రౌడెడ్గా ఉంటుందో తెలుసా. సో ఏంటంటే ఇది మెయిన్ సిగ్నల్ అండి మనకి. ఈ మెయిన్ సిగ్నల్ నుంచి ఏం చేయాలంటే, ఇప్పుడు కార్లో అయితే మన యూటర్న్ మొత్తం తిరిగి రావాలి. మనం వాక్ చేసుకుంటూ వెళ్తున్నాం కాబట్టి అవసరం లేదు. సో ఇంకోటి ఏంటంటే మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, ఇక్కడ మైత్రివనం అనే ఒక బిల్డింగ్ ఉంది. సో ఈ బిల్డింగ్ ఒకసారి చూడండి. ఎస్, ఈ బిల్డింగ్ ఉంది కదా, ఇక్కడ మెయిన్ సిగ్నల్ ఉంది. ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ వెళ్తేనేమో ఎస్ఆర్ నగర్ వెళ్తాం అండ్ రైట్ వెళ్తేనేమో అమీర్పేట అటు వెళ్ళిపోతాం. సో మన లెఫ్ట్ రైట్ కాకుండా స్ట్రైట్ వెళ్ళాలన్నమాట. సో మీరు దాన్ని ఫాలో చేయండి. మీరు ఒకసారి చూస్తే కనుక ఈ పక్కన వాల్స్లో ఎక్కడ కూడా మీకు కనీసం బిల్డింగ్ కనబడదు, మొత్తం హోర్డింగ్స్తో నిండిపోయి ఉంటుంది. ఎందుకంటే అన్ని కోర్సెస్ ఉన్నాయి ఇక్కడ. చూసారు కదా, ఈ టైంలో ఇక్కడ ఇంత క్రౌడ్ ఉందంటే ఇక ఈవినింగ్ అయితే క్రౌడ్ ఇంకెంత ఉంటుందో. అండ్ ఇంకోటి ఏంటంటే, నాకు చాలా ఈగర్గా వెయిట్ చేస్తాను, ఎప్పుడు మనం అక్కడికి వెళ్ళిపోతామా, ఎప్పుడు అక్కడ ఉన్న ఫుడ్ని నేను టేస్ట్ చూస్తానా, అది ఎలా ఉందని మీకు చెప్తానా అని చెప్పి. సో మీకు కూడా అలాగే ఉంది కదా, ఎందుకంటే ప్రతిసారి ఈవెన్ నేను బయట కూడా నాకు వచ్చే రివ్యూస్ ఏంటంటే, బాగున్నాయండి, ఆ ప్లేస్ ఎక్కడ చూపిస్తున్నారు, ఈ ఫుడ్ ఎలా అండి, అదేంటండి ఇదేంటండి అని చెప్పి మీకు కూడా రోజుకి ఇంట్రెస్ట్ ఎక్కువైపోతుంది కదా. సో ఈరోజు కూడా నేను చూపించిపోయే ప్లేసు అంటే మొత్తం మన ఫ్యామిలీతో పాటు, అంటే మన ఫ్రెండ్స్తో పాటు కానివ్వండి, మన చిన్న పిల్లలు ఉంటారు కదా, ఇంట్లో పిల్లలతో పాటు కానివ్వండి, ఎవరితో వెళ్ళి హ్యాపీగా ఎంజాయ్ చేసే ప్లేస్ అండి. అండ్ ఫుడ్ కూడా చాలా బాగుంటుంది. రద్దీగా ఉన్నప్పుడు చక్కగా మ్యూజిక్ వింటూ అలా వెళ్తూ ఉంటే భలేగా ఉంటుంది కదండి. భలేగా కాదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ టెన్షన్ ఉంటుంది, ఎందుకంటే ఇన్ని వెహికల్స్ మధ్యలో మనం వన్ వేలో వెళ్తున్నాం కాబట్టి టెన్షన్ ఉంటుంది అనమాట. నేను ఇందాక నుంచి చెప్తున్నాను కదా టిప్సీ టాప్సీ అని, అది చాలా దగ్గరలో ఉంది. సో ఎంత దగ్గరలో ఉంది అంటే కరెక్ట్గా మీరు 1 minute కౌంట్ చేసుకునే లోపల వచ్చేస్తుంది. మరి కౌంట్ చేయడం స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేయండి. ఏడిపించకుండా మనం ఎక్కడికి వస్తున్నామో చెప్పేస్తాను, సరేనా? రెడీ, ఓకే, సెట్, గో. భలేగా ఉంది కదా. మరి బయట నుంచి ఎంత క్యూట్గా ఉంది, ఒకసారి లోపలికి వెళ్ళి అసలు అక్కడ ఏం దొరుకుతున్నాయి ఏంటో చూసేద్దామా? పదండి.
టాప్సీ బేకర్స్లోకి అయితే వచ్చేసాం. క్రౌడ్ చాలా బాగుంది. కానీ అసలు ఇక్కడ స్పెషల్ ఏంటి, అసలు కథ ఏంటి తెలుసుకోవాలి కదా. తెలుసుకోవాలంటే అసలు ఇక్కడ ఎవరున్నారో చూసి వాళ్ళు అడిగి తెలుసుకుందాం. మనం కూడా ఆర్డర్ చేద్దాం. చలో. కేక్స్ అయితే మాకు కలర్ఫుల్గా ఉన్నాయి. హాయ్, మైక్ తీసుకోండి. మీ పేరు చెప్పండి. సుబ్రహ్మణ్యం గారు. సో నేను కరెక్ట్ పర్సన్ అడుగుతున్నా అనుకుంటున్నాను. మీరు ఏంటండి బేకరీ క్యాషియర్ అనుకున్నా. క్యాష్ మొత్తం మీ దగ్గరే ఉంది అంటే మెయిన్ మీరే క్యాషియర్ దగ్గర ఎప్పుడు ఓపెన్ అవుతుందండి? మార్నింగ్ 8 ఈవినింగ్ 11 క్లోజ్. ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయండి మొత్తం? ఇవి మొత్తం ఒక 5-6 ఉండొచ్చు. 5-6 ఉన్నాయా? ఓకే. సో ఇది అమీర్పేట్లో ఇక్కడ మనం ఈ బ్రాంచ్. ఓకే. సో పేరు అయితే చాలా బాగుంది. ఇంకేంటండి స్పెషల్ ఇక్కడ? బర్గర్స్, ఓకే, పాస్తా స్పెషల్. పాస్తా కూడా ఉందండి అవైలబుల్. అవునా? ఓహో. జనరల్ గా మనం పాస్తా తినాలంటే అండి ఎస్పెషల్లీ పాస్తా దొరికే ప్లేసెస్ కి వెళ్తూ ఉండాలి. బట్ ఏంటంటే సూపర్ కదా ఇలా అంటే ఇక్కడ ఈ ఏరియాలో కూడా చక్కగా పాస్తా దొరుకుతుందంటే ఇంకా సూపర్. సో సుబ్బు గారు, 1 చికెన్ పాస్తా, ఓకే, 1 చికెన్ శాండ్విచ్, ఓకే, 1 చికెన్ టిక్కా, ఓకే, 1 కూల్ పేస్ట్రీ, ఓకే, డ్రై ఫ్రూట్ జ్యూస్. ఓకే. కాదు, చాలా ఆర్డర్ చేస్తా చాలా అనుకుంటున్నారు కదా. నా కోసం ఏం కాదు, అంతా మీకోసం ఇలా అయిపోతున్నాను నేను. సో టేస్ట్ చూడాలంటే మినిమం తెలియాలి కదండి. ఇన్నున్నాయి, ఇన్నిట్లో కనీసం ఒక 5 చూడకపోతే ఎట్లా? ఇప్పుడు ఏం చేయాలి నెక్స్ట్? టోకెన్ ఇస్తాము. టోకెన్ తీసుకోండి, ఇక్కడ ఆర్డర్ చేయండి. నాకు తెలుసు. ఆ తర్వాత మా టోకెన్ నెంబర్ వస్తుంది, అప్పుడు వెళ్ళి మేము ఆర్డర్ తెచ్చుకోవాలి. ఎవరు తీసుకుంటారు ఆర్డర్? జల్దీ భేజనా తోడ ఆర్డర్. సో ఆర్డర్ చేసాం, మన టోకెన్ నెంబర్ కోసం వెయిట్ చేయాలన్నమాట. ఏమిటి కష్టాలు అనుకుంటున్నారా? మీకోసమే పదండి, మంచి ప్లేస్ చూసి కూర్చున్నాం. సో ఇంత మాట్లాడిన తర్వాత, ఇంతసేపు నడిచిన తర్వాత, ఇక్కడికి వచ్చి ఈ ప్లేస్ చూసిన తర్వాత, ఆర్డర్ చేసిన తర్వాత ఇక నా వల్ల కదండి, నాకు చాలా ఆకలిస్తుంది. ఎలాగో వాళ్ళు సెల్ఫ్ సర్వీస్ అన్నారు. సెల్ఫ్ సర్వీస్ అంటే మనం ఆర్డర్ చేసి మనమే తెచ్చుకోవాలి. కానీ మనం ఒక అడుగు ముందుకేసి లోపలికి వెళ్ళి మన ఆర్డర్ని మనమే రెడీ చేసుకొని తీసుకొస్తే ఎలా ఉంటుంది? భలేగా ఉంటుంది కదా. వెళ్దామా? మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఒకసారి లోపలికి వెళ్ళి మన ఆర్డర్ ఎక్కడి వరకు వచ్చిందో చూద్దామా? పదండి. సో ఫైనల్గా అయితే కిచెన్లోకి వచ్చేసాం. సో ఇక్కడ 3 హ్యాండ్సమ్ బాయ్స్ ఉన్నారు, త్రిమూర్తుల్లాగా. సో నేను ఆర్డర్ చేశాను పాస్తా. సో నాకు పాస్తా చేసి పెడతారా? కోన్ బనాతే అబే? నాకు మంచి పాస్తా చేయాలి ఇప్పుడు మీరు. ఓకే, స్టార్ట్ అవుదామా? ఏమేసారు అందులో? ఆయిలా? ఆయిల్. నెక్స్ట్ గ్యాస్. ఓకే, ఆయిల్ వేశారు. అండ్ దాని తర్వాత కొంచెం ఉల్లిపాయలు. నెక్స్ట్ క్యాప్సికమ్. కానీ ఆయన మాత్రం చాలా కంగారుగా అటు ఇటు తిరిగేస్తూ ఉన్నారు. సో ఇప్పుడు ఏం వేశారు? క్యాప్సికమ్. ఓకే. నెక్స్ట్ గ్రేవీ. ఓకే, ఏం గ్రేవీ అది? ఓకే, రసం, మిర్చి అన్నీ ముందే ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నారండి. సో అది కూడా వేసేసారు. పాస్తా. ఓకే. సో పాస్తా ఓకే బోల్తే బాయిల్ करके रखा. ఓకే, పాస్తాని ఆల్రెడీ కొంచెం బాయిల్ చేసి పెట్టారు. సో దాంట్లో కొంచెం సాల్ట్ అండ్ కారం, పెప్పర్, గరం మసాలా హేనా? కరెక్ట్ బోలా మే? సో పెప్పరు, గరం మసాలా, సాల్ట్, కారం అన్నీ వేశారు. సో కొంచెం ఫుడ్ కలర్. ఏ క్యా హై? అచ్చా. సో షెజ్వానా వేశారు. సో దానివల్ల ఏంటంటే ఒక మంచి ఫ్లేవర్ వస్తుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో వైట్ సాస్ మే బి బనాతే ఆ? ఖాళీ రెడ్ సాస్? మీరు ఎలా అంటే అలా చేస్తాను. వైట్ సాస్తో చేస్తా, రెడ్ సాస్తో చేస్తా అని చెప్తున్నారు. आपका स्माइल बहुत अच्छा है, एक बार स्माइल करो. కుమార్ జీ
క్యా కమాల్ కర్ దియా. కానీ మంచి స్మెల్ వస్తుందండి, వేడివేడిగా ఉంది. సో ఇది వేడివేడిగా తింటేనే చాలా బాగుంటుంది. అక్కడ వెళ్లకుండా నేను ఇక్కడే లాంచ్ చేస్తాను. పాస్తా చాలా 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 సాఫ్ట్గా ఉందండి. అండ్ ఇంకోటి ఏంటంటే గార్లిక్ కూడా ఆ ఫ్లేవర్ మనకు తెలుస్తుంది. సో జనరల్గా ఏంటంటే గార్లిక్ కానివ్వండి, జింజర్ కానివ్వండి, ఇవి మనకి చాలా మంచిది. ఈ వెల్లుల్లిపాయలు కూడా ఎంత తింటే ఆరోగ్యానికి అంత మంచిది. కానీ చాలామంది అవాయిడ్ చేస్తూ ఉంటారు. కానీ ఇలా తింటే ఏంటంటే మీకు అసలు వెల్లుల్లిపాయ తింటున్నాం అన్న ఫీలింగ్ ఉండదు, కానీ హ్యాపీగా తినేస్తారు, చాలా మంచిది. అండ్ ఇంకోటి ఏంటంటే క్యాప్సికమ్, స్ప్రింగ్ ఆనియన్స్ ఇంకా చాలా వెజ్జెస్ అన్నీ మిక్స్ ఉన్నాయి. సూపర్. జనరల్గా ఏంటంటే నేను కొంచెం అంటే పాస్తా ఇక్కడ అంటే సపరేట్గా పెద్ద పెద్ద రెస్టారెంట్స్లోనే ఉంటుంది కదా, అక్కడ పాస్తానే బాగుంటుందేమో, వీళ్ళు ఎలా చేస్తారా అనుకున్నాను. కానీ ఎక్కడ చేశారు అందు కాదు, ఎంత బాగుంది అని చూడాలంటారు కదా, నిజంగా అండి. తను చేశాడు 5 minutesలో, చాలా 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 టేస్టీగా ఉంది. నిజంగా నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ షాక్ అయ్యాను ఇక్కడ పాస్తా ఉంటుందా అని, కానీ టేస్ట్ మాత్రం అదిరిపోయింది. కుమార్ ఇట్లా అచ్చా బనాయా, 5 star హోటల్ జైసా. థ్యాంక్ యూ. సో సెల్ఫ్ సర్వీస్ కాబట్టి మనమే తీసుకోవాలి మన ఆర్డర్. ఆల్రెడీ నా టోకెన్ నెంబర్ అక్కడ డిస్ప్లే అవుతుంది కాబట్టి నేను వచ్చాను. అన్న ఆర్డర్ రెడీ. థ్యాంక్ యూ. చికెన్ కూర్చొని తిందాం. ఇప్పుడు కూర్చొని హాయిగా లాంచ్ చేద్దాం. ముందు ఏం తిందాం, కానీ అన్నీ చాలా కలర్ఫుల్గా ఉన్నాయి. ఏ తినాలి అంటే కష్టంగా ఉంది. సో ఫస్ట్ ఇది తిందాం. సో ఇదేంటంటే చికెన్ శాండ్విచ్. నేను చాలాసార్లు శాండ్విచ్లు తిన్నాను, చూశాను, కానీ ఇలా కలర్ మరి ఎలా చేశారో. ఇది కలర్ చూసారా, ఇక్కడంతా చక్కగా లేస్ వైట్ కలరు, ఇక్కడంతా కొంచెం ఫ్రై చేసినట్టుంది. ఇటు సైడ్ చూడండి, సో కలర్ చూడండి ఎంత డిఫరెంట్గా ఉంది కదా. ఫస్ట్ మనం ఎంత టేస్టీగా ఉండామనేది తిన్న తర్వాతే తెలుస్తుంది, కానీ అంతకంటే ముందు అది చూస్తే అబ్బా తినాలనిపిస్తుంది అన్న ఫీల్ రావాలంటే ఫస్ట్ దాని లుక్ అండి. నాకు ఈ శాండ్విచ్ లుక్ అయితే అదిరిపోయింది. టేస్ట్ ఎలా ఉంటుందో చూద్దాం. డిఫరెంట్ టేస్ట్ ఉందండి. జనరల్గా మనం తింటూ ఉంటాం కదా శాండ్విచెస్, సో అస్సలు ఆ శాండ్విచెస్కి దీనికి కంపారిజనే లేదు. టేస్ట్ అయితే చాలా బాగుంది. అండ్ నేను ఇందాక చెప్పాను కదా, మనం ఏదైనా తినాలి అనుకుంటే ఎంత బాగున్నా సరే లుక్ లేకపోతే ఫస్ట్ మనం తినలేం. కొన్ని ఏంటంటే లుక్ చాలా బాగుంటాయి, కానీ ఇది టేస్ట్ కూడా చాలా బాగుందండి. అండ్ నెక్స్ట్ మన దగ్గర చికెన్ తిక్కా ఉంది. సో ఇది ఎలా ఉంటుందో టేస్ట్ చూద్దాం. బేకరీస్లో చికెన్ తినాలంటే కొంచెం డ్రై అయిపోయినట్టు అలా ఉంటుంది, కానీ చాలా ఫ్రెష్గా ఉంది, చాలా టేస్టీగా ఉంది. అంటే మనం తింటున్న కొద్దీ కమ్మగా అంటారు కదా, అదొక మంచి ఫీల్, చాలా బాగుంది. అది మామూలుగా మనం ఈ పేస్ట్రీ తింటున్నాం కదా, ఇది తినేటప్పుడు సాఫ్ట్గా ఉంటుంది ఆ క్రీమ్ వల్ల, కానీ మధ్య మధ్యలో ఈ బాదం పప్పు, పిస్తా పప్పు, జీడిపప్పు ఇవి కూడా మనం తినేటప్పుడు నోట్లో వస్తూ ఉంటే ఆ ఫీలింగే సూపర్. అండ్ చల్లగా ఉందేమో, భలే బాగుంది. మీకు ప్రతిసారి మంచి ప్లేస్ చూపిస్తున్నాను, మీ ప్లేస్ చూపించే పనిలో నేను కూడా ఫుల్గా తినేస్తున్నాను. థ్యాంక్ యూ. పిల్లలు ఉంటే హ్యాపీగా అదే సాటర్డే సండే మీకు టైం కుదిరినప్పుడు తీసుకొచ్చేయండి, ఫుల్గా ఫ్యామిలీ మొత్తం బాగా ఎంజాయ్ చేసి వెళ్తారు, ట్రస్ట్ మీ. సో నా పని అయిపోయిందా?
ఇంకా కాస్త బ్యాలెన్స్ ఉంది కదా. ఇక్కడికి వచ్చిన వాళ్ళవి రివ్యూస్ తెలుసుకుంటే ఒక పని అయిపోతుంది. రివ్యూస్ వినడానికి రెడీగా ఉన్నారా? సో మన దగ్గర ఒక చాలా పెద్ద గ్యాంగ్ ఉంది, వాళ్ళని అడిగి అసలు ఇక్కడ ఫుడ్ ఎలా ఉంటుందో చూద్దాం పదండి. మీ పేరు చెప్పండి. రూపేష్ గారు, మీరంతా ఒకటే ఆఫీసా? ఓకే, అందరు కొలీగ్స్ అన్నమాట. సో ఇక్కడ రెగ్యులర్ వస్తుంటారా? ఏం బాగుంటుందండి ఇక్కడ? చాట్, చికెన్ ఐటమ్స్. సో అవన్నీ బాగుంటాయి. సో అందుకనే రెగ్యులర్గా గ్యాంగ్తో వస్తూ ఉంటారు. ఓకే, థ్యాంక్ యూ. హాయ్, మైక్ తీసుకోండి. మీ పేరు? మేఘన. ఏం చేస్తున్నారు? ఎంఫామ్ ఫస్ట్. ఇక్కడేనా ఉండేది? ఇక్కడ ఎస్ఆర్ నగర్లో. ఓకే, ఇక్కడ రెగ్యులర్ వస్తుంటారా? రెగ్యులర్గా వస్తుంది. ఏంటి ఇక్కడ ఏం బాగుంటుంది? అంటే న్యాచురల్గా అయితే ఎప్పుడు లెగ్ పీస్ చేసి తింటాను, శాండ్విచ్, కొడగొట్టు చిన్న ఎవ్రీథింగ్ ఫైన్, బాగుంటుంది. సో అందుకే రెగ్యులర్గా వస్తూ ఉంటారు. ఓకే, మైక్ అట్ పాస్ చేయండి. మీ పేరు? రవిన్. పేరు చాలా డిఫరెంట్గా ఉంది. మీరేం చేస్తుంటారు? బీటెక్ సెకండ్ ఇయర్. ఓకే, ఈ ప్లేస్కి మీరు రెగ్యులరా? ఓకే, ఏంటి బాగుంటుంది ఇక్కడ ఫుడ్? మీకేం ఇష్టం? డ్రై ఫ్రూట్ పేస్ట్రీ. నేను ఇప్పుడే తిన్నాను, చాలా బాగుంది కదా. రెగ్యులర్ అంటే పీస్లా కాకుండా ఎలా అంటే ఆ డ్రై ఫ్రూట్స్ అన్నీ వస్తుండి చాలా బాగుంది. సో ఇంకేం ఇష్టం? ఇంకా శాండ్విచెస్. చికెన్ శాండ్విచ్ తిన్నారా మీరు? అది ఎంత కలర్ఫుల్గా ఉంటుంది, డిఫరెంట్గా ఉంది. ట్రై చేయండి ఈసారి మీరు డెఫినెట్గా. సో థ్యాంక్ యూ అండి. హలో మ్యామ్. ఏం పేరు? మౌనిక. ఏం చేస్తున్నారు? రీసెంట్లీ బీటెక్ కంప్లీటెడ్ మ్యామ్. ఓకే, ఇప్పుడు ఏంటి? సచిన్ కోర్స్ జాయిన్ అయ్యాను. ఏం కోర్స్? .net. కానీ ఏరియా ఫుల్గా క్రౌడెడ్, అందరూ ఇలా జాబ్ చేయడానికి వచ్చిన వాళ్ళే కదా. సో ఈ ప్లేస్కి మీరు రెగ్యులరా? యా మ్యామ్. ఏం తింటారు ఇక్కడ బాగా? ఎక్కువ కర్రీ పఫ్, వెజ్ పఫ్, చికెన్. చూడడానికి ఎంత క్యూట్గా ఉంది. చికెన్ తింటుందంట. ఎలా తింటారండి మీరు అందరు చికెన్? అసలు ఎలా తింటారు? అంత టేస్ట్గా ఉంటే ఎవరు తింటున్నా? నేను ఇందాక వాళ్ళకి వేసిన పంచే నాకు వేసేసింది ఇక్కడ. అంత టేస్టీగా ఉంటే ఎవరు తింటారు? మీరు తినరా అంట. నేను కూడా తింటాను. నేను కూడా ఇందాకే చెప్పాను వాళ్ళకి రెగ్యులర్ ఇక్కడికే వస్తాను, ఇలా చేయండి మీరు అని చెప్పి. మీ పేరు? జాహ్నవి. ఏం చేస్తుంటారు మీరు? బీటెక్ కంప్లీట్ అయిపోయింది. ఏం చేయాలండి మీ గోల్? .net కోచింగ్ తీసుకుంటాను. .net కోర్స్. ఇద్దరు ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి ఫ్రెండ్సా? ఇంటర్ నుంచి. ఇంటి దగ్గర నుంచి వచ్చారు అయితే. ఇక్కడేనా ప్రాపర్? విజయవాడ. దగ్గరలో. సో ఏంటి మీరు రెగ్యులరా ఇక్కడికి? ఏం బాగుంటుంది? మీ ఫేవరెట్ ఏంటి? అంటే డైలీ ఏదో ఒకటి టేస్ట్ చేస్తుంటా, అన్ని ఒక్కొక్కటి. థ్యాంక్ యూ. హలో. హాయ్. మీ పేరు? రోజా. విన్నారా సాంగ్ ఎప్పుడన్నా? రోజు ఆ సాంగ్ వినుంటారు కదా. నేను పాడాను, పాడుంటారు కదా. అది ఈరోజు ప్రత్యేకత ఏంటంటే నేను పాట పాడాను అనమాట. సో ఏం చేస్తుంటారు? నాది బీటెక్ గ్రాడ్యుయేషన్ అయిపోయింది. ఇప్పుడు ప్రజెంట్ జాబ్ సర్చింగ్. ఎలాంటి జాబ్ కావాలి? సాఫ్ట్వేర్ డెవలప్మెంట్. అమ్మాయిలందరూ అలా సాఫ్ట్వేర్ డెవలప్మెంట్కి వెళ్ళిపోతే మిగిలిన ఇండస్ట్రీలను ఏమైపోవాలి? ఆల్రెడీ అందులో అందరూ ఉన్నారు కదా. వద్దులేండి, మీరు అక్కడే ఉండండి, లేకపోతే చాలా ప్రాబ్లమ్స్ వచ్చేలాగా ఉన్నాయి. చూసారా, కొంచెం అందంగా ఉంటే అసలు అమ్మాయిలు మీరు చాలా అందంగా ఉన్నారు. దయచేసి మీరు అటే వెళ్ళిపోండి, మా వైపు అసలు రాకండి, రానివ్వండి నేను అసలు. సో ఈ ప్లేస్ రెగ్యులరా? లేదు, యాక్చువల్లీ సెకండ్ టైం నాకు ఇది. సెకండ్ టైం. ఎలా ఉంటుంది అంటే ఫుడ్ ఎలా ఉంటుంది? ఓకే, నాట్ బ్యాడ్. ఫస్ట్ టైం వచ్చాను ఓకే అని, సెకండ్ టైం మా పిన్నితో వచ్చాను. అదే చెప్పాను కదా, అమ్మాయికి ఒకసారి ఫుడ్ నచ్చిందంటే ఎంత దూరం అన్నా వెళ్తారు. సో బాగుంది కాబట్టి నెక్స్ట్ టైం వచ్చారు గ్యాంగ్తో, అవునా? సో మీ పేరు? నా పేరు సంధ్య. ఓకే, ఏం చేస్తుంటారు మీరు? హౌస్ వైఫ్. బాబు. బాబు, మీకు ఇంత పెద్ద బాబు ఉన్నాడా? నువ్వే కదా ఇందాక నుంచి నన్ను చూస్తున్నావా? చెప్తానుండి మీ డాడీకి. సో మీరేంటి ఇప్పుడే ఫస్ట్ టైమా రావడం? మీరు కూడా సెకండ్ టైమా? ఏం ఆర్డర్ చేశారు? నూడిల్స్. బాగున్నాయి కాబట్టే కదండి సెకండ్ టైం వచ్చింది అంటారా? సో డిస్టర్బ్ చేసేసానా? లేదు, ఆర్డర్ ఇప్పుడే ఇచ్చారా? హ్యాపీగా తినండి. నేను కూడా తిన్నాను, చాలా బాగుంది. సో అందుకని అసలు మీ రివ్యూస్ కూడా తెలుసుకుందామని. ఓకేనా? ఎంజాయ్. థ్యాంక్ యూ. సో రివ్యూస్ విన్నాం కదండి. ఇక్కడ మన అంటే ఈ బేకరీకి సంబంధించిన ఓనర్స్ ఉన్నారు. సో ఒక్కసారి వాళ్ళతో మాట్లాడి కొన్ని వివరాలు తెలుసుకుందాం రండి. హాయ్ అండి, మీ పేరు? अकबर गारू. कब स्टार्ट किया इधर? अमीरपेट में हम लोग लास्ट जनवरी में स्टार्ट करे, 28 जनवरी को स्टार्ट करे आउटलेट. अभी 1 ईयर हो रहे हैं? अभी हाँ, बस जनवरी को 1 ईयर हो जाएगा उसको. సో
सो नाम कैसा आया ऐसा टिप्सी टापसी बोल के? टिप्सी टॉप्सी बोल के ये क्या एक फनी नेम है ऐसा कि कोई कस्टमर कोई भी फट से उसको याद रह जाता कस्टमर को। और हम लोग गूगल में ही सर्च करें इसको और ये बहुत पुराना नाम है मेरा। आई हैव ब्रांच फ्रॉम अराउंड 20 ईयर्स, ओह 20 साल से मेरा है ओके। और हमारे 3 ब्रांचेस और है। So food is very good and ऐसा आप नेक्स्ट 10-20 ऐसा क्या बोलते हैं इंक्रीज होना आपका होएंगे bakeries। जरूर। कस्टमर हमारे साथ है, हमारा सपोर्ट कर रहे हैं और अच्छा है। हमारा न्यू ईयर्स वगैरह में भी कस्टमर हमारे से केक्स लेके जाके सेलिब्रेट करते हैं। Yes। और वी हैव अ वेरी गुड आपके कस्टमर्स इन पास हैदराबाद। केक्स तो बहुत कलरफुल है, टेस्ट भी डिफरेंट है, बहुत अच्छा है। థ్యాంక్ యూ సో మచ్। చూసారు కదండి, ఇది ఈ వారం స్పెషల్ టిప్సీ టాప్సీ బేకర్ స్పెషల్. ఫుడ్ అయితే మాత్రం సూపర్గా ఉంది. నేనైతే ఫుల్గా కుమ్మేశాను. టైం దొరికినప్పుడు మీరు కూడా ఒకసారి ఇటు వచ్చి లుక్ చేయండి. నెక్స్ట్ వీక్ మరో కొత్త ప్లేస్తో మళ్ళీ మీ ముందుంటాను. అండ్ చిల్ దెన్ దిస్ యువర్స్ అంజలి సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.